గైస్ నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు ఎస్కే టూర్స్ తెలుగు. గైస్, కిందటి పార్ట్లో మనం చాలా 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 ట్రాన్సాక్షన్స్ అనేవి చూసాము. పర్చేజెస్ గురించి చూసాము, పేమెంట్స్ గురించి చూసాము, రిసిప్ట్స్ గురించి చూసాము, సేల్స్ గురించి చూసాము, క్రెడిట్ నోట్ గురించి చూసాము, డెబిట్ నోట్ గురించి చూసాము. ఇంకా ఈ పార్ట్లో మనం ఇంకో పార్ట్ ఉంది ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అడ్జస్ట్మెంట్ ఓచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ ఓచర్స్ అంటే ఏంటి అనేది సింపుల్గా మనం ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటి అంటే ఏంటంటే గైస్, ఇక్కడ మనం మన కంపెనీ ఓపెన్ చేసాము ఆల్రెడీ. ప్రీవియస్ సమ్ చేస్తున్నాం కదా, అది ఓపెన్ చేశాను. ఇక్కడ అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్దాం. అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కాంట్రా గురించి కూడా చూసాము. కాంట్రా గురించి చూసాము, F2 అంటే డేట్ చూసాము. ఇది ఇన్వెంటరీ ఓచర్స్ ఫ్రెండ్స్, ఇది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాంట్రా గురించి అయితే క్లియర్గా నేర్చుకున్నాము. పేమెంట్స్ ఫ్రెండ్స్, పేమెంట్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. రిసిప్ట్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. సేల్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. క్రెడిట్ నోట్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. పర్చేజెస్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. డెబిట్ నోట్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటంటే గాయస్, ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే జర్నల్ F7. సార్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అన్నీ ఆటోమేటిక్గా. ఇంకా ఏముంటాయి సార్, ఇంకా ఎంట్రీస్ అంటే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఫ్రెండ్స్. అంటే ఇంకా ప్యూర్గా చెప్పాలంటే క్యాష్తో పని లేని అడ్జస్ట్మెంట్స్ ఫ్రెండ్స్. క్యాష్తో పని లేని అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఓకేనా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? డిప్రిసియేషన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. డిప్రిసియేషన్ అనేది అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. డిప్రిసియేషన్ ఒకటి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ గురించి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ గురించి, ఇంకా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఉంటుంది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ గురించి ఇవన్నీ కూడా ఈ పార్ట్లో మనకి క్లియర్గా మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ గురించి నెక్స్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు డిప్రిసియేషన్ వరకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్ట్లో మనం దాని గురించి చూసుకుందాం. దానికన్నా ముందు కంపల్సరీ ఫ్రెండ్స్, ఇది మ్యాండేటరీ. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ నా ఛానల్ వెళ్ళి, నా ఛానల్లో మీకు చెప్పాను, మీకు కిందటి పార్ట్లో చెప్పాను. ఈ పార్ట్ చూసే లోపు మనం ఏం నేర్చుకోవాలి, జర్నల్స్ గురించి నేర్చుకోవాలి. అది ఎలా చూడాలంటే పైన ఇక్కడ సర్చ్ బార్లో www.usktours.com ఈ వెబ్సైట్ మీకు ఇలా క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళి, ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి నేను డివైడ్ చేశాను ఫ్రెండ్స్. ప్లేలిస్ట్స్ అనేవి డివైడ్ చేశాను అనమాట. ఇక ప్లేలిస్ట్లోకి వెళ్ళంగానే మనకి ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అకౌంట్స్ పార్ట్ 1 గురించి మనం క్లియర్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అకౌంట్స్ పార్ట్ 1 ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది క్లియర్గా మీరు నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మనకి PDF టాలీ గురించి PDF ఇచ్చాను ఫ్రెండ్స్. అంటే అలాగే మనకి వెబ్సైట్ కావాలనుకోండి ఫ్రెండ్స్. వెబ్సైట్ కావాలి అంటే మనకి వెబ్సైట్ చూసాం కదా, ఇప్పుడు మనకి PDF కావాలి అంటే నేను రాసిన PDF ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో క్లియర్గా మనకి టాలీ గురించి అంటే ఏంటి, అసలు ఏ గ్రూప్ ఏ అండర్ హెడ్కి వస్తుంది, గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి, అవన్నీ క్లియర్గా మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అంటే రాశాను క్లియర్గా, వీడియో చేయడంతో పాటు క్లియర్గా రాశాను. ఓకేనా? ఇది ఖచ్చితంగా ఇది మటుకు మీరు చదవాలి ఫ్రెండ్స్. ఇది చదవాలి. దీంతో పాటు ఈ ఫస్ట్ వీడియో అనేది మీరు చూడాలి. అకౌంటింగ్ బేసిక్స్ పార్ట్ 1 అనేది చూడాలి. చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంతో పాటు అండర్ గ్రూప్, అండర్ హెడ్, షార్ట్ కట్ కీస్ వాటిని కూడా మేము క్లియర్గా రాసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ నేము, అండర్ గ్రూప్ కూడా మీకు క్లియర్గా రాశాను అనమాట. ఇప్పుడు మనం ఈ PDF కావాలి అంటే ఏం చేయాలంటే మీరు ఏం లేదు, ఇక్కడ నా వెబ్సైట్ ఓపెన్ చేశాక
హోమ్ ఉంటుంది కదా, హోమ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనకి పీడిఎఫ్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి హోమ్లోకి వెళ్ళంగానే ఇక్కడైతే పీడిఎఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. కిందటి మాటలో మనం సోల్డ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ గురించి చూసాము. ఇప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ గురించి చూద్దాం. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంటే మనకి ఈ రైట్ సైడ్లో కొన్ని లేని ఉంటాయి కదా, అవన్నీ మనం F7 క్లిక్ చేసుకుని జర్నల్లో రాసుకుంటాం. ఓకే, ఏంటి సార్ అంటే అవి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్రిసియేషన్ ఆన్ ఎయిర్ కండిషనర్ @ 15,000. డిప్రిసియేషన్ అంటే ఫ్రెండ్స్, ఎయిర్ కండిషనర్కి ఒక డిప్రిసియేషన్ అంతా ఇది ఉందంట. ఓకే, డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, తరుగుదల అంటే వాల్యూ. మనం వాడుకుంటున్నాం కదా, అసెట్ని యూజ్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే డిక్రీజ్ ద వాల్యూ. మీకు క్లియర్గా డిప్రిసియేషన్ గురించి కాన్సెప్ట్ కావాలంటే మన వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు యూఎస్కే టూర్స్ అని యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే డిప్రిసియేషన్ అనేది కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్. అది క్లియర్గా మీకు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఓకే. అలాగే మన వెబ్సైట్లో కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్, అంటే ఇంకా పెట్టలేదు, ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది, పెడతాను. అంటే రేపో ఎల్లుండో పెడతాను అనమాట. అది కూడా మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్లో కూడా మీకు డిప్రిసియేషన్ గురించి క్లియర్గా ఉంటుంది. ఓకేనా, డిప్రిసియేషన్ అంటే ఏంటి, తరుగుదల. సో ఇది ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. అండర్ రూప్ ఏమొస్తుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఓకే, డేట్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏదో ఒక డేట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్ట్ ప్లస్ సి చూస్తే ఆటోమేటిక్గా లెడ్జర్ క్రియేషన్ అనేది ఓపెన్ అవుతుంది. లెడ్జర్ క్రియేషన్ డిప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అని పెట్టి అండర్ హెడ్ వచ్చి ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటంటే ఫ్రెండ్స్, డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఎప్పుడు డెబిట్ నేచర్ ఫ్రెండ్స్. అసెట్ అనేది ఎప్పుడు కూడా మనకి డెబిట్ నేచర్ ఉంటుంది. ఓకేనా, లయబిలిటీస్ ఎప్పుడు మనకి క్రెడిట్ నేచర్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అన్నీ ఎప్పుడు డెబిట్ నేచర్ ఉంటుంది, ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ నేచర్ ఉంటుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇన్కమ్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి అకౌంటింగ్ బేసిక్స్ అన్నీ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్ట్లో కానీ మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి చూసిన తర్వాత చూడండి. ఇప్పుడు అసెట్ అనేది ఫిక్స్డ్ అసెట్ అనేది డెబిట్ నేచర్ అనమాట. డెబిట్ నేచర్ దాని వాల్యూని తగ్గించాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఓకేనా, ఎయిర్ కండిషనర్ని క్రెడిట్ చేయాలి. ఓకే, ఎంత, 15,000. ఓకే, 15,000 అనేది క్రెడిట్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్. అంటే డిప్రిసియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. అండర్ గ్రూప్ ఏమొచ్చిందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒక నిమిషం ఫ్రెండ్స్. సరే, ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్ అనేది ఒకటి అమ్మేసాం ఫ్రెండ్స్, దాని మీద ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ వస్తే అది ఏంటిదంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అని ఫ్రెండ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఫ్రెండ్స్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అనమాట. అది అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ బిజినెస్ కాదు, ఇండైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. మనం ఇందాక చూసినట్టయితే బిజినెస్ అనేది కంప్యూటర్ బిజినెస్ అనుకుంటా, కంప్యూటర్ బిజినెస్ అనమాట. సో ఇదేంటంటే ఎయిర్ కండిషన్ ఫిక్స్డ్ అసెట్స్ నమ్మేస్తాం. ఫిక్స్డ్ అసెట్స్ నమ్మేస్తే అది ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు బిజినెస్ అనమాట, అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బిజినెస్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఎయిర్ కండిషన్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ అనమాట. సో ఎంట్రీ అనేది చూద్దాం. ఓకే, బై ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేది మీకు ఏం చెప్పాం ఫ్రెండ్స్, క్రియేట్ అవుతుంది. దేనివల్ల వచ్చింది, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఏమమ్మితే మనకి ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్, ఎయిర్ కండిషనర్ అమ్మితే వచ్చింది. ఎయిర్ కండిషనర్ అమ్మితే వస్తుంది. ఎయిర్ కండిషనర్ అకౌంట్ ఎంత వచ్చింది, 5,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఆల్ట్ ప్లస్ సి కొట్టండి. ప్రాఫిట్
ఆన్ సేల్ ఆఫ్ ఎయిర్ కండిషనర్. లేకపోతే ఎసెట్ అని పెట్టండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. అండర్ గ్రూప్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్లోకి వెళ్తుంది. ఇంతే ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇన్కమ్స్ అనేవి క్రెడిట్ నేచర్లో ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఎసెట్ అనేది క్రెడిట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? అది కూడా మీకు క్లియర్గా నేను పీడిఎఫ్లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అసలు ఏంటి ఎందుకు అనేది కూడా క్లియర్గా రాస్తాను. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది ఇంకా రాయలేదు. సో రాసిన తర్వాత మీకు వెబ్సైట్లో అనేది అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, 2-3 డేస్లో వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఏంటంటే, సపోజ్ శాలరీస్ అనేది ఇంకా మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం ఇంకా శాలరీస్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే సపోజ్ ఒక వర్కర్ ఉన్నాడు. వర్కరు మన ఎంప్లాయ్ అనమాట. ఫస్ట్ నుంచి 1వ తారీఖున జాయిన్ అవుతాడు. 30వ తారీఖున మనం శాలరీ ఇస్తాం, లేదా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు ఇస్తాం. అంటే ఇంకా ఇవ్వాలి మనం, అంటే ఈ మంత్దే ఇవ్వాలి ఇంకా శాలరీ. దాన్ని అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటారు. అవుట్ స్టాండింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి కరెంట్ లయబిలిటీ ఫ్రెండ్స్. కరెంట్ లయబిలిటీ అనమాట. కరెంట్ లయబిలిటీ. ఓకేనా, ఆ హెడ్ వచ్చేసి కరెంట్ లయబిలిటీ కింద వస్తుంది అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఓకేనా గాయస్? ఓకే, ఎలా ఎంట్రీ చేయాలి ఓచర్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే మనం ఇంకా ఇవ్వాలి. ఓకేనా, లేకపోతే అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటారు. ఇంకా ఇవ్వాలి వేజెస్ అనేవి, ఇంకా వేజెస్ అనేది ఇవ్వాలి. అవన్నీ ఎలా వస్తాయి? అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎలా వస్తాయి అంటే ఏమి ఇవ్వాలి? శాలరీస్ ఇవ్వాలి. సో ఇంకా ఇవ్వాలి అంటే ఇదేంటిది? లయబిలిటీ. ఇందాక చెప్పినట్టు ఎసెట్ అనేది డెబిట్ నేచర్ అయితే లయబిలిటీ ఏమవుతుంది? క్రెడిట్ నేచర్ అవుతుంది. సో ఏమి ఇవ్వాలి? శాలరీస్ ఇవ్వాలి. ఓకేనా, ఎంత ఇవ్వాలి? 5,000 రూపీస్ అనేది మనం మీకు శాలరీస్ ఇవ్వాలంట. ఓకేనా, 5,000 ఇవ్వాలి. ఎక్కడ అండర్ ఏంటిది? అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఆల్ట్ ప్లస్ సి క్లిక్ చేసి అవుట్ స్టాండింగ్ శాలరీస్. అండర్ గ్రూప్ వచ్చి కరెంట్ లయబిలిటీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కరెంట్ లయబిలిటీస్ అన్నమాట. ఎస్, ఇదేంటి అంటే మనకి అవుట్ స్టాండింగ్. అదే ప్రీపెయిడ్ ఉంటుంది. అంటే మనం ఇచ్చేసాం. అంటే సపోజ్ ఇప్పుడు ఒక రెంట్ తీసుకున్నాం. ఒక హౌస్ అనేది, ఒక షాప్ అనేది రెంట్కి తీసుకున్నాం. మనం నెక్స్ట్ మంత్, ఆ పై నెక్స్ట్ మంత్ కూడా ముందే డబ్బులు ఇచ్చేసాం. అంటే ప్రీపెయిడ్ ముందుగానే ఇచ్చేసాం. లేకపోతే ఒక టెలిఫోన్ బిల్ ఉంది. ఆ టెలిఫోన్ బిల్ అనేది అప్పుడు జియో అనుకోండి. సపోజ్ జియో బిజినెస్కి వాడుతున్నారు అంటే మనం ఏ ప్లాన్ వేయించుకుంటాం? 3 months ప్లాన్ వేయించుకుంటాం. ఇంకా మనం వాడకుండానే ముందే కట్టేసాం. దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. అది ఏంటిదంటే మనకి ఎసెట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూస్తే ప్రీపెయిడ్ టెలిఫోన్ బిల్ 500 అనేది ముందుగా పే చేసామంట. అంటే ఇంకా వాడకుండా పే చేస్తాం. అది అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రీపెయిడ్ టెలిఫోన్ బిల్ అనేది మనకి ఏంటంటే మనకి ఎసెట్ అనమాట. కరెంట్ ఎసెట్ అనమాట. ఓకే, ఇందాక చెప్పినట్టే ఎసెట్స్ అన్నీ ఏ టైప్ వస్తాయి? డెబిట్ నేచర్ వస్తాయి. సో ఆల్ట్ ప్లస్ సి ప్రీపెయిడ్ టెలిఫోన్ బిల్. ఇది ఏంటంటే కరెంట్ ఎసెట్ ఫ్రెండ్స్. కరెంట్ ఎసెట్ అండర్ గ్రూప్ వచ్చి వీటి గురించి నేను పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చాను ఫ్రెండ్స్. అకౌంట్ నేము అండర్ గ్రూప్. ఒకవేళ కావాలంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాలి ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఖచ్చితంగా అకౌంట్స్ బేసిక్స్ పార్ట్ 1 చూస్తేనే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ప్రీపెయిడ్ టెలిఫోన్ బిల్ ఎంత? 500. ఓకే, ఇక్కడ ఏంటంటే టెలిఫోన్ బిల్ అనమాట. ఎక్స్పెన్స్ ఏంటిది? టెలిఫోన్ బిల్. ఆల్ట్ ప్లస్ సి కొట్టండి. టెలిఫోన్ బిల్. ఇది ఏంటిదంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. టెలిఫోన్ బిల్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టుకోవాలి.
ఓకే, ఇంతే ఫ్రెండ్స్. ఇది ప్రీపెయిడ్ అనమాట. ప్రీపెయిడ్ కాన్సెప్ట్ ఇదనమాట. డిప్రిసియేషన్ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ నేచర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాము? మనం నేర్చుకున్నది ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎయిర్ కండిషన్, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. క్రెడిట్ నేచర్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వేసామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా క్లియర్గా నేర్చుకున్నాము. తర్వాత టెలిఫోన్ బిల్, ప్రీపెయిడ్ టెలిఫోన్ బిల్ గురించి కూడా క్లియర్గా నేర్చుకున్నాం. ఇది ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్ అనేది ఇంతే ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ అండ్ రిస్క్. నెక్స్ట్ పార్ట్లో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ చెప్తాను. అది కూడా ఎప్పుడు చెప్తాను అంటే లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఇప్పుడు మనం డిప్రిసియేషన్ చేసాం కదా, డిప్రిసియేషన్ అనేది టాలీలో కనపడదు అనమాట. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది టాలీలో బ్యాలెన్స్ షీట్లో అసెట్ నుంచి మైనస్ చేసి చూపిస్తుంది. ఓకే, అది ఎలాగో మీకు నెక్స్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుని ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో చూస్తే చూడండి, కరెంట్ లైబిలిటీస్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది 5,000 అనేది క్లియర్గా మనకి చూపిస్తుంది. అలాగే కరెంట్ అసెట్స్ కూడా చూద్దాం. కరెంట్ అసెట్స్లో కూడా ఇక్కడ చూడండి ప్రీపెయిడ్ టెలిఫోన్ బిల్ అనేది క్లియర్గా మనకి కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇంతే. మనకి ఏంటంటే ఇది సింపుల్ ట్రాన్సాక్షన్స్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.